ఆ పెట్రోల్ బంకులో లీటర్ పెట్రోలుకు 700 ml మాత్రమే పోస్తారు. కానీ లీటర్కు డబ్బులు తీసుకుంటారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం కడప అమరావతి జాతీయ రహదారిపై ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో వినియోగదారులకు చూపిస్తున్న రీడింగ్ కన్నా తక్కువగా పెట్రోల్ పోస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారని విషయాన్ని గ్రహించిన ఒక వాహనదారుడు 80 రూపాయలకు బాటిల్లో పెట్రోల్ కావాలని అడిగాడు. బంకులో పనిచేసే వ్యక్తి బాటిల్లో పెట్రోల్ పట్టగా లీటర్ కూడా కాకుండా కేవలం 700 ml మాత్రమే రావడంతో వాహనదారుడు ఆగ్రహం చెంది పెట్రోల్ బంకు నిర్వాహకులపై నిరసన వ్యక్తం చేశాడు. అలానే అక్కడికి వచ్చిన ప్రజలు చాలామంది నిరసనకు దిగారు. ఈ విషయం మీద ఉండగా విషయాన్ని చిత్రీకరించడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై అక్కడ పనిచేస్తున్న మేనేజర్ వారితో నిర్లక్ష్యంగా వివరించడమే కాకుండా దాడి చేయడానికి యత్నించి దూషణకు దిగాడు. అదేమిటని మీడియా వారు అడగగా చాలా నిర్లక్ష్యంగా బంకు మేనేజర్ సమాధానం ఇచ్చాడు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన ద్విచక్ర వాహనదారులు చాలామంది మేము కూడా ఇక్కడ మోసపోతున్నామని, లీటర్ పెట్రోల్ పోసుకొని పెట్రోల్ ఉంది కదా అని వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో ఆగిపోయి చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వినియోగదారులు వ్యక్తం చేశారు. ఈ బంకు పై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. సార్, ఇది కొమరోలు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో జరుగుతున్న మోసం. నేను ఇక్కడికి వచ్చాను 80 రూపాయలు పెట్రోల్ కొట్టమన్నాను. 80 రూపాయలు పెట్రోల్ కొట్టమంటే 80 అక్కడ అమౌంట్ కొట్టాడు. తెచ్చి బండి ట్యాంకులో పెట్టబోయాడు. ట్యాంకులో పెట్టబోయేసరికి ఆపు ఎమ్మటే బాటిల్ తీశాను, బాటిల్లో పెట్టమన్నాను. ఇవి వచ్చి ఇక్కడ పెట్టబోయాడు. దాన్ని ఆపు, నువ్వు అక్కడ పెట్టొద్దు, తెచ్చి బాటిల్లో కొట్టు. ఖచ్చితంగా నేను గట్టిగా అతను చేయి పట్టుకొని కొట్టించాను. బాటిల్లోకి కొట్టిస్తే రీడింగ్ లీటర్ 40 ml చూపించేది. ఇక్కడ బాటిల్లో మాత్రం ఈ పెట్రోల్ వచ్చేది 75 పాయింట్లు వచ్చింది. 75 పాయింట్ లీటర్ రాలే. నాతో పాటు అదిగో ఆ పెద్ద ఆయన అతను కూడా మేము ముగ్గురం ఒకసారి వచ్చాము. 100 రూపాయలు పడితే 5 రూపాయలు 4 కొమ్మలు వచ్చి అయిపోయింది. ఏమని అనుకుంటే మళ్ళీ మా కింద ఏమైనా తీసుకుంటే నాది కూడా మన కూడా మన 50 రూపాయలు పెట్రోల్ ఎవరా ఇడంకల్లికే ఎడంకొచ్చిపోయి అయిపోయిందా? దానికి 2 టైల్ అయింది. ఇంకా హాఫ్ లీటర్ పెట్రోల్ ఎందుకు? ఇంకా ఏం పేరు చిన్న రామ్ పెద్ద నీ పేరు ఏం పేరు? ఫుల్ ట్యాంక్ కొట్టమంటే ఫుల్ ట్యాంక్ అని చూపించింది 30 లీటర్లు పడుతుంది మినిమం. అది కొమ్మరోలు నుండి కోమరపల్లి పోయే వరకు 7 ట్యాంక్ అయిపోయినట్టు చూపించింది. 7 ట్యాంక్ ఆ నుండి గిద్దలూరు పోయే వరకు మొత్తం పూర్తి అయిపోయినట్టు. 30 లీటర్లు కూడా అట్లానే జరిగింది. నేను మొన్న 50 రూపాయలకి హాఫ్ లీటర్ పెట్రోల్ కొట్టించిన. దానికి మళ్ళీ 2 టైల్ కూడా పోసిండు. ఇంటికి పోయేసరికి అయిపోయింది. ఇంకెందుకు అయిపోయింది? నేను పెట్రోల్ ఎందుకు పోపించినట్టు? ట్యాంకర్లకి ఎంత కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. మామూలుగా అయితే లీటర్కి అది 60 కిలోమీటర్లు వస్తుంది. దానికి గిద్దలూరు కూడా 2 సార్లు పోయి రావచ్చు 100 రూపాయలు పోపించే. ఇంకా ఈ పెట్రోల్ బంకులు ఇంత మోసం జరిగింది ఎందుకు సార్? ఇది 100 రూపాయలు కొట్టుకుంటే 5 రూపాయలు పోయి మళ్ళీ కొమ్మలు వచ్చేసరికి అయిపోయింది. 6 కిలోమీటర్లు 5 రూపాయలు 100 రూపాయలకు వచ్చిన చూడాలి 5 రూపాయలు 100 రూపాయలు 85 రూపాయలు పెట్రోల్. ఆడికి పోయి ఇడికి వచ్చరికి అయిపోయింది. నాకు తెలియదు, చదువు రాదు. చెప్పండి సార్, నేను కొమరోలో టీచర్ని. ఈ పెట్రోల్ బంకులో జరుగుతున్న మోసం మీద జస్ట్ 3 డేస్ క్రితం ఒకసారి నేను ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు కూడా వచ్చారు. ఒకరోజు మొత్తం బంకును మూత పెట్టించారు. వీళ్ళ గుడికి సూచనలు చేశారు. నెక్స్ట్ రిపీట్ కాకుండా చూసుకుంటామని చెప్పి ఓపెన్ చేస్తున్నట్టుగా ఎస్ఐ గారు కూడా చెప్పారని అడిగితే, ఈ బంకులో ఏం జరుగుతుందంటే బండిలోకి పెట్రోల్ కొడితే 100 రూపాయలు కొట్టమంటే డైరెక్ట్ బండిలో కొట్టిన పెట్రోల్ని బాటిల్ కొట్టమంటే క్యాన్సిల్ చేస్తున్నారు. సార్, ఈ బంకులో మోసం జరుగుతుందని మాకు అనుమానం వచ్చింది. అది ఎలా వచ్చిందంటే లాస్ట్ ఫ్రైడే రోజు 3 డేస్ బ్యాక్ నేను గిద్దలు వెళ్తూ 105 రూపాయల పెట్రోల్ కొట్టించడం జరిగింది. అయితే 105 రూపాయలు నేను పెట్రోల్ కొట్టించుకుంటే నా బండి 80 కిలోమీటర్లు వస్తుంది సార్ మైలేజ్, బజాజ్ సిటీ 100. అలాంటి బండి కేవలం 30 కిలోమీటర్లు 105 రూపాయల పెట్రోల్ అయిపోయింది. ఎందుకు అయిపోయింది అని చెప్పి డౌట్ వచ్చి నేను సాయంత్రం ఇంటి నుంచి మళ్ళీ పెట్రోల్ కొట్టించుకొని బాటిల్ తెచ్చుకొని 100 రూపాయలు కొట్టమన్నాను. కొట్టిన తర్వాత 100 రీడింగ్ కొట్టాడు. అక్కడ అమౌంట్ తెచ్చి బండ్లో పెట్టబోయాడు. ట్యాంక్లో పెట్టబోయినమ్మంటే నేను బాటిల్ తీసి బాటిల్ పెట్టాను. వెంటనే రీడింగ్ క్యాన్సిల్ చేశాడు. ఎందుకంటే రీడింగ్ క్యాన్సిల్ చేసామంటే బాటిల్కి అయితే దాంతో కొడతానన్నాడు.
ఎందుకు దాంట్లోంచి కొడుతున్నానండి, మాకు దీంట్లోంచి ఎందుకు కొట్టలేదు, ఎందుకు రీడింగ్ క్యాన్సిల్ చేసినారంటే లేదంటే రీడింగ్ కరెక్ట్ రావట్లేదు అన్నాడు. రీడింగ్ కరెక్ట్ రానప్పుడు నువ్వు బండిలో కొట్టనీకి ఎలా తెచ్చావు, బండిలోకి ఎలా తెచ్చారండి మీరు కొట్టనీకి? రీడింగ్ కరెక్ట్ రానప్పుడు అంటే మీ ఎంతమంది జనాలు మోసం చేద్దామన్నారు? క్యాన్సిల్ చేసిన అంటే దాని అర్థం కరెక్ట్ లేదనేగా. కరెక్ట్ లేని దాంట్లో నుంచి బండ్లోకి ఎట్లా కొడతారు అని చెప్పి నేను అడిగాను. లేదండి నీ ఇష్టమైతే కొట్టించుకోలేదు, లేదు మేము బాటిల్కి దాంట్లోంచి కొడతామన్నారు. లేదా నాకు ఇందులోంచి కావాలండి అని చెప్పాను. అసలు నీ బండికి కూడా కొట్టని ఏం చేసుకుంటావో చేసుకోమని చెప్పి సమాధానం ఇచ్చారు. అప్పుడు ఎస్ఐ గారిని పిలిపించాను నేను. ఫస్ట్ ప్రెస్ ఒక అతను పిలిచాను. అతను వచ్చి ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు. ఎస్ఐ గారు వచ్చారు. బంకు ఆ రోజు ఒకరోజు మొత్తం మూతేపించాడు. వీళ్ళకు తగిన సూచనలు ఇచ్చి సరే అండి ఇప్పటి నుంచి మేము మోసం చేసుకోమని చెప్పి మళ్ళీ తెచ్చుకున్నారంట. తర్వాత ఈరోజు వచ్చాను. ఈరోజు వచ్చి ఎంత పెట్రోల్ అంటే 80 రూపాయలకు అన్నాను. 80 కొట్టాడు. వచ్చి బండ్లో పెట్టబోయాడు. వెంటనే బాటిల్ తీసి బాటిల్లో పెట్టమన్నాను. క్యాన్సిల్ చేయకపోతే క్యాన్సిల్ చేయొద్దని చెప్పి నేను చేయబట్టుకొని ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నావు, కొట్టింది బండ్లే కొడుతున్నావుగా, అదే బాటిల్లో పెట్టమంటున్నాను. బాటిల్లో పెట్టని చెప్పి కొట్టిస్తే 80 రూపాయల పెట్రోల్కి 80 రూపాయల అమౌంట్కి ఈ పెట్రోల్ వచ్చిందండి. అక్కడ రీడింగ్ ఏమో లీటర్ 40 ml చూపిస్తుంది. పెట్రోల్ అయితే ఇది వచ్చింది. వెంటనే దాని దగ్గర పెట్టుకుని ఫోటో కూడా తీసేసుకున్నాను నేను. రీడింగు ప్లస్ ఈ పెట్రోల్ ఎందుకు క్యాన్సిల్ అయిందని ఫ్రెష్ వాళ్ళు వస్తున్నారు. ఫ్రెష్ వాళ్ళు వచ్చేంతవరకు దీన్ని తగలని అని చెప్పాను. మీరు ఇక్కడి వరకు వచ్చేసి అందుకే మీరు ఇక్కడికి రాగానే మీ ఫ్రెష్ వాళ్ళకి చెప్తారని చెప్పి టక్కున దానికి గన్ను ఎత్తి పారినికాడు రీడింగ్ క్యాన్సిల్ అయ్యేటట్టుగా. ఇక్కడ జరుగుతున్న మోసం ఇదండి, భారీ మోసం జరుగుతుంది. నెక్స్ట్ పెట్రోల్ క్వాలిటీలో కూడా మాకు అనుమానం వస్తుందండి. లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే వేరే బంకులో వచ్చే మైలేజ్ ఇక్కడ రావట్లేదు. ఇది దీని మీద తగిన అధికారులకు ఎవరికైనా ఫిర్యాదు చేసి జనాలకి ఇలాంటి నష్టాన్ని జరగకుండా చూస్తారని మీ ప్రెస్ వాళ్ళను పదే పదే వేడుకుంటున్నాను. అండి ఇట్లా ఇండియన్ పెట్రోల్ బంకు కొమరోలు ఇట్లా డీజిల్ కొట్టిస్తున్నాము. అది కూడా మైలేజ్ కల్తీ ఉన్నది. కల్తీ రాకపోవడమే కాకుండా ఇక్కడ బిల్లులు అడిగితే బిల్లులు లేవు, అవి చెడిపోయినది ఈ చెడిపోయినా అని ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి వచ్చి కొట్టించేటప్పుడైనా కూడా బిల్లు అడిగితే బిల్లు లేదంటారు. డీజిల్ కూడా తక్కువ వస్తున్నది, మైలేజ్ కూడా ఏం రాదు, అంతా కల్తీ అండి ఇక్కడ. కనీసం ఒక్కోసారి పెట్రోల్ డీజిల్ కొట్టమంటే కింద పోతారు, మాకు సంబంధం లేదంటారు, ర్యాష్గా మాట్లాడతారు. వాయిస్ నువ్వు అవును నేను కొట్టి చూపి అవసరం లేదు, చెప్పు ఏం జరిగిందో చెప్పు. ఇవి నువ్వు కొట్టాల్సిన అవసరం లే. నువ్వు